మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ అపవాది చేతుల్లో ఒక్కొక్కసారి మనము చిక్కుకున్న, వ్యాధుల్లో చిక్కుకున్న, రోగంలో చిక్కుకున్న, బలహీనతలు చిక్కుకున్న, అందులో నుంచి నువ్వు విజయవంతంగా బయటికి రావచ్చు అనేది దేవుడు నీకు వాగ్దానములు ఇచ్చాడు. అవును, దేవుడు కూడా తెలిసి నా ప్రజలు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఏదో ఒక తప్పితమ చేత సాతాను వారిని ఏం చేస్తుంది, పడేస్తుంది అని దేవునికి తెలుసు. తెలీదా? తెలుసు. హీ నో ఎవ్రీథింగ్. అయితే దేవుడు మరి ఆ సాతాను చేతుల్లో మరి తప్పించుకొనడానికి, అంటే ఒక రోగం కావచ్చు, ఒక వ్యాధి కావచ్చు, ఒక అప్పు కావచ్చు, ఒక శత్రువు కావచ్చు, ఒక క్యాన్సర్ కావచ్చు, ఒక HIV కావచ్చు, అబద్ధములు కావచ్చు, గర్వము కావచ్చు, అసూయ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇదంతా ఎవరికి సంబంధించింది? సాతానికి సంబంధించి. బానిసము కావచ్చు, ఇదంతా కూడా సాతానికి సంబంధించింది. అయితే దేవుడికి తెలుసు మరి అపవాది అనేది ఈ లోకంలో ఏలుతుంది అనేది దేవునికి తెలుసు. కానీ మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ అపవాది చేతుల్లో ఒక్కొక్కసారి మనము చిక్కుకున్న, వ్యాధుల్లో చిక్కుకున్న, రోగంలో చిక్కుకున్న, బలహీనతలు చిక్కుకున్న, అందులో నుంచి నువ్వు విజయవంతంగా బయటికి రావచ్చు అనేది దేవుడు నీకు వాగ్దానములు ఇచ్చాడు. ఓకే, ఒక్కొక్కసారి మనం ఎందుకు వాగ్దానములు జ్ఞాపకం చేసుకోవాలా? చాలామంది జ్ఞాపకం చేసుకోరు, విడిచిపెట్టేస్తారు వాగ్దానాలు. సో ఈ వాగ్దానాలు విడిచిపెట్టడం వల్ల వచ్చే నష్టములు ఏంటి అంటే, త్వరగా ఒక అపవాది చేతుల నుంచి మనం బయటికి రాలేము. ఏ రోజైతే నీవు వాగ్దానాన్ని మర్చిపోతావో ఆ రోజు శ్రమ నీ జీవితంలో మొదలవుతుంది. అవును, ఏ రోజైతే వాగ్దానాన్ని నీ శ్రమలో జ్ఞాపకం చేసుకుంటావో ఆ రోజు దేవుడు నీకు తప్పించుకునే మార్గం దేవుడు ఇస్తాడు. ఈ రోజు దేవుడు నీకు తప్పించుకునే మార్గం ఇచ్చును గాక. సో దేర్ ఈజ్ సో పవర్ఫుల్ ద ప్రామిసెస్. వాగ్దానంలో అవును, సమస్తము ఆశీర్వాదాన్ని దేవుడు పెట్టాడు, సమస్త రోగానికి స్వస్థతను పెట్టాడు, సమస్తానికి విడుదల దేవుడు పెట్టాడు. ఒకవేళ జైల్లో ఇరుక్కుపోయి ఇంకా బయటికి రాలేని మార్గంలో కూడా దేవుడు నీకు ఏం పెట్టాడు? ఉపాయం పెట్టాడు. అందుకే పేతుని చెరసాల్లో వేసినప్పటికీ కూడా అవును, అతని వాగ్దానమును బట్టి దేవుడు అతన్ని ఏం చేశాడు? ఆ రాత్రి దూతను పంపించి దేవుడు విడిపించాడు. హల్లెలూయా. ఓకే, ఫర్గొట్టింగ్ ద ప్రామిసెస్ ఇట్స్ ఎ బిగినింగ్ ఆఫ్ సిక్నెస్. వాగ్దానాలు మర్చిపోవడం వల్ల అది ఆరంభం. అవునా, ఇదేనికి? బలహీనతకి, వ్యాధులకు, సమస్యలకు, నష్టానికి ఆరంభం. అయితే నీవు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలని నువ్వు మరలా జ్ఞాపకం చేసుకోవడం వల్ల నీ మొదటి స్థితిని కంటే, పూర్వస్థితి కంటే రెండో స్థితి దేవుడు గొప్పగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. సో ప్రామిసెస్ ఆర్ వెరీ బిగ్గర్ దెన్ యువర్ ప్రాబ్లం. అవును, నీ సమస్య కంటే చాలా గొప్పది నీ వాగ్దానం.